టోల్ ప్లాజా నిర్మాణం అక్రమమని జిల్లా వాసులు తెలిపారు. గత ప్రభుత్వం కాసుల కోసం కకృతిపడి ఈ టోల్ ప్లాజాని నిర్మిస్తున్నారని మండిపడ్డారు. ఈ టోల్ ప్లాజా వల్ల సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. వెంటనే టోల్ ప్లాజా తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. ఇక్కడ జొన్నాడ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన టోల్ ప్లాజాని వద్దని చెప్పి నిరసన తెలుపుతున్నారు. ఇక్కడ పట్టణ పౌర సంఘాలు అయితేనేమిటి వివిధ ప్రజా సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఇక్కడ మనకి ఎమ్మెల్సీ రఘువర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ టోల్ ప్లాజా నిర్మాణం వలన ఎవరికి లాభం, ఎవరికి నష్టం సార్? ఇది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, బడా భూస్వాములు ఉన్నారో, బడా వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళకి లాభం తప్ప సామాన్య ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ, మరి అదేవిధంగా ఎవరైతే రోజు వెళ్ళి వస్తుంటారో వాళ్ళకి కానీ చాలా నష్టం. ఇది అనాలోచితంగా తీసుకున్నటువంటి చర్య. దీనిని మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది చెప్పాలి అంటే విజయనగరం ప్రాంతానికి దగ్గరగా దీన్ని నిర్మించారు, కానీ దీని తాలూకా ట్యాక్స్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఏంటంటే విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం తాలూకా నియోజకవర్గం బోడిమెట్ట పాలెనికి సంబంధించినటువంటిది. ఇది అక్కడికి వెళుతుందన్నమాట. దీనిని మాత్రం ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా మరి ప్రజల్ని సామాన్యులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కన్స్ట్రక్ట్ చేయకూడదు. దీన్ని వెంటనే ఎత్తివేయాలి. దీన్ని ఎత్తివేసేటంత వరకు కూడా మేము పోరాడతాం. దీనికి కారణం ఎందుకంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మరి రోడ్లు భవనాల శాఖ మంత్రి, కేంద్ర మంత్రి గారు అయినటువంటి నితిన్ గడ్కరీ గారు పార్లమెంట్లో స్వయంగా తన తాలూకా వాయిస్తో అక్కడ చెప్పడం జరిగింది. 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి కూడా తోలు వసూలు చేయకూడదు అని చెప్పేసి, ఆధార్ కార్డులు పెట్టండి, లేకపోతే మరో కార్డులు పెట్టండి, పాన్ కార్డులు పెట్టండి అని చెప్పి ఈ మెలికలు పెట్టొద్దండి. దయచేసి విజయనగరం ప్రజల తాలూకా ఆత్మగౌరవాన్ని మాత్రం దెబ్బతీయొద్దు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సామాన్యులకు ఇబ్బంది పెట్టద్దు. కారణం ఎందుకంటే ఆర్టీసీ బస్సులో వెళ్ళేటప్పుడు వాళ్ళకి 2 రూపీసో 4 రూపీసో వాళ్ళ దగ్గర నుంచి కట్ అవుతుంది. మరి ఇటువంటి అసౌకర్యాన్ని కలిగించి నియమాలకి విరుద్ధంగా తయారు చేయడం ఎంతవరకు వాస్తవాన్ని మీ ద్వారా ప్రశ్నిస్తూ దీనిని మాత్రం ఎత్తివేసేటంత వరకు కూడా మా పోరాటం ఆగదు. ఐక్య పోరాట వేదిక అయితే ఉండండి, ప్రజా సంఘాలు అయితే ఉండండి, వాళ్ళందరి తాలూకా మద్దతు తీసుకుంటాము. ఇప్పటికే ప్రజాప్రతినిధులైనటువంటి విజయనగరం ఎమ్మెల్యే గారు, నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన విజయనగరం తాలూకా ఎంపీ గారు వీరందరూ ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ప్రజలు పోరుబాటుగా మారినంత వరకు కూడా ఈ అన్రెస్ట్ కల్పిస్తూ ఉండి ఈ అన్రెస్ట్ని మాత్రం మేము ఖచ్చితంగా ప్రభుత్వాల దగ్గర తీసుకెళ్తాము. ఒక ఎమ్మెల్సీగా నేనైతే మాత్రం బాధ్యత వహిస్తాను. ఎందుకంటే నేను 34 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మనిషిని, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ టీచర్స్ ఎమ్మెల్సీని, మేధావులు వినేటువంటి మేము ప్రశ్నించేటువంటి హక్కు మాకుంది. ప్రజల పక్షాన్ని పోరాడేటువంటి హక్కు మాకుంది. 100% తక్షణమే దీన్ని ప్రభుత్వాలు స్పందించి టోల్గేట్ రద్దు చేయమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఇది ఇంకా ఇక్కడ కొందరు బస్సు యాజమాన్యం వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వివిధ కాలేజీలకి ఈ రూట్ ద్వారా వెళ్లే తాలూకా వాహనాలు అయితే ఉన్నాయి. వారు కూడా ఈ టోల్ ప్లాజా వలన విద్యార్థులపైన, మిగతా వారిపైన కూడా భారం కూడా పడేటట్లుంది. వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఈ టోల్ ప్లాజా వలన మీకు ఎంత మేరకు నష్టం కలుగుతున్నది సంవత్సరానికి? మాకు కాలేజీలకి భారీ నష్టం సార్. ఎందుకంటే కాలేజీ బస్సులు ఈ పక్కన పెద్ద 3 కాలేజీలు 4 కాలేజీలు చుట్టుపక్కల ఉన్నాయి. ఈ పిల్లల మీద ఈ టోల్గేట్ తాలూకా రుసుమయ్యి కూడా ఆటోమేటిక్గా ఆ మేనేజ్మెంట్ పిల్లల దగ్గర కలెక్ట్ చేయడానికి చూస్తుంది మామూలుగా. అందుకే ఈ భారం అంతా కూడా పిల్లల మీద పడుతుంది, స్టూడెంట్స్ మీద. ఇప్పటికే ఫీజులకి చాలా ఇబ్బంది పడి కట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారు పేరెంట్స్. అలాంటిది ఇది మళ్ళీ ములిగే నాక మీద తాటి పడింది అన్న సామెతలాగా మళ్ళీ ఇది ఎక్స్ట్రా పడింది సార్ ఈ టోల్గేట్ అన్నది. యాక్చువల్గా మన రోడ్డుకి సంబంధం లేని టోల్గేట్ ఇక్కడ పెట్టారు. మరి దానికి ఎందుకు పెట్టారు మరి మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ టోల్గేట్ వల్ల స్టూడెంట్స్కి మెయిన్ పిల్లలు ఎంతమంది 1000 మంది ఇక్కడ చదువుతున్నారు, వీళ్ళందరికీ ఈ టోల్ ప్లాజా భారం వాళ్ళ మీద కంపల్సరీగా పడుతుంది. అందుకని ఏంటంటే దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడున్న టోల్గేట్ని ఇమీడియట్గా రిమూవ్ చేయాలన్నదే మా డిమాండ్ సార్. ఇది ఇక్కడ పరిస్థితి. అక్రమంగా ఇక్కడ అవసరం లేని చోట టోల్గేట్ నిర్మాణం చేసి గత ప్రభుత్వంలో కొందరు తాలూకా కాసుల కకృతి కోసమే ఇక్కడ టోల్గేట్ నిర్మించారు అని చెప్పి ఇక్కడ అయితే ప్రజా సంఘాలు అయితేనేమిటి, వివిధ వర్గాల వారు అయితేనేమిటి కూడా ఇక్కడ చెప్తున్నారు. కెమెరామెన్ బాలకిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.